ఈ రోజు నుంచి 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. పిల్లలు మీరందరూ స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండండి. నిన్నటి వరకే అంటే నైట్ వరకే ఫుల్గా చదువుతారు కదా, పొద్దున ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రము బుక్కులు తీయటము, చదవటము, నిన్నేం చదివినా అని గుర్తు చేసుకోవటం ఇవన్నీ చేయకండి. ప్రశాంతంగా ఉండండి. చక్కగా రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని హాల్ టికెట్, పెన్నులు అన్నీ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకొని, ఇంపార్టెంట్ హాల్ టికెట్ కదా, అన్నీ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ఎగ్జామ్ హాల్కి అరగంట ముందే వెళ్ళేట్టుగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక కూడా మీరు అవి ఇవ్వని ఫ్రెండ్స్తోని ఈ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ అంటూ డిస్కషన్ ఏమీ చేయకుండా ప్రశాంతంగా హాయిగా ఉండండి. ఎందుకంటే మీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, మీ బుర్ర మెదడు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు క్వశ్చన్ పేపర్ రాగానే దాన్ని చదువుతూనే మీకు అర్థమైపోతుంది. మీకు ఏ ఆన్సర్ వచ్చో ఏది రాదో దేని గురించి ఆలోచించాలో అప్పుడు ఏం చేయండి, ఫస్ట్ మీకు ఏదైతే వస్తుందో అది పర్ఫెక్ట్గా రాయండి. ఎందుకంటే ఫస్ట్ చూడగానే నీట్గా కనిపించాలి, మీరు రాసే ఆన్సరు కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మిగతా పేపర్లు చూసినప్పుడు బాగుంటుంది. స్టూడెంట్స్కే కాదు పేరెంట్స్కి కూడా ఊరికే పిల్లల్ని చదవండి చదవండి అని అనకండి. పాపం వాళ్ళకి ఎంత వస్తుందో అంత చదువుతారు, చదవరని కాదు, వాళ్ళకు చదవాలని ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ స్ట్రెస్ అన్నది పెట్టకండి, ఒత్తిడి తేకండి, ప్రశాంతంగా ఉంచండి. వాళ్ళకు ధైర్యం చెప్పండి, మోరల్ సపోర్ట్ ఇవ్వండి. మీరు చదువుతారు, బాగానే రాస్తారు, వస్తాయి మార్కులు మంచిగానే అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పండి. రాయటం వరకే మన చేతుల్లో ఉంది కదా, ఫలితం అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి వచ్చే దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడు పిల్లల్ని ప్రశాంతంగా ఎలా ఉంచాలో ఆలోచించండి. ఏమీ కాదు అనే ధైర్యాన్ని వాళ్ళు నింపాలి తప్ప ఫెయిల్ అయితే ఎలా అనే భయాన్ని మాత్రం నింపొద్దు. అది పేరెంట్స్ అందరూ గుర్తుంచుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ.